మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్ రెండో విడత ఫలితాల్లో జోరు కనిపించింది. మొదటి విడత ఫలితాల అనంతరం తేరుకున్న కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్ హన్వాడ మండలంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో పాటు ప్రజల్లో భరోసాని కలిగించారు. దీంతో హన్వాడ మండలంలో రెండో విడత ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తుండటంతో అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన నేతలే రంగంలోకి దిగడంతో ఫలితాలపై ప్రభావం పడుతుంది. మూడో విడత ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. రెండో విడతలో వచ్చిన ఫలితాల జోష్తో ఫలితాలు చేజారకుండా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.